హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అనగానే ఒక రాజట, రాజుకు ఒక కొడుకట, ఒక పులిరాజట, పులిరాజుకు ఒక కొడుకట. కొడుకంటే నిజంగా అబ్బాయి కాదు. పులిరాజుకు పిల్లలు లేక ఒక పిల్లిని, ఒక కుక్కను, ఒక పులిని ఆదుకుంటాడట. అది ఇంత ఇంత పెద్దగా అవుతుందట. పెద్దగా అయిన తర్వాత ఆ రాజు 12 ఏళ్ళ వయసు వచ్చినాక పని వాళ్ళు దాసీలు ఏమంటారట, పులిరాజా నీతోటి పుట్టిన వాళ్ళకి పెళ్ళయింది, నీకు పెళ్ళొద్దా అని దాసీలు బోన్లు ఉన్న పులికి చెప్తారట. అప్పుడు ఆ పులి గాండ్రు అని టంకెలెత్తుందట. అప్పుడు పులిరాజు పోయి, ఏంది నాయన నీ బాధ అని అంటే, నాన్న నాకు పెళ్ళి కావాలని అడుగుతాడట. అప్పుడు రాజ్యాలన్నీ వెతుకుతూ దేశాలన్నీ తిరుగుతాడంట పులిరాజు. తిరగంగా ఒక మళ్ళా తిరిగి అలసిపోయి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి సేద తీరిన తర్వాత తన భార్య అంటది కదా, అయ్యా నువ్వు ఇవన్నీ తిరుగుడు అవసరం లేదు, కచ్చడి గంధం చెక్కలకు పిల్లని ఇస్తా అని నువ్వు ఒక నియమం పెట్టుకొని ఊరూరా మన రాజభటులను తీసుకొని తిరగమని అంటది. అయితే అప్పుడు ఈ రాజభటులను పులిరాజు పిలిచి ఒక 5గురిని మంచోళ్ళని ఎంచుకొని, ఎందుకనంటే వాళ్ళు అలసిపోవద్దు కదా, రాజ్యం ఎన్ని రాజ్యాలు తిరిగితే అమ్మాయి దొరుకుతుందో, మళ్ళీ అసలే పులికి భార్య అని ఆలోచించి వెతుకుతూ ఉంటారు. అంటే అందులో ఒక 5గురు రాజమేమస్తామని రాజభటులు అంటారు. అప్పుడు ఆ రాజు 5గురిని సుక్క పొద్దుకు లేచి వాళ్ళు రెడీ అయ్యి, అంటే సుక్క పొద్దు అంటే 3 గంటలకి సుక్క ఒడిచినప్పుడు అంటారు. 3 గంటలకు లేచి రెడీ అయ్యి వాళ్ళు కచ్చడి గంధం చెక్కలు వేసుకొని, కచ్చడి గంధం చెక్కలకు పిల్లని ఇస్తారా, కచ్చడి గంధం చెక్కలు ఇస్తాం పిల్లని ఇస్తారా, కచ్చడి గంధం చెక్కలు ఇస్తాం పిల్లని ఇస్తారా అని దేశాలు రాజ్యాలన్నీ తిరుగుతూ ఉంటారు. తిరగంగా ఓ పడమటి రాజులను అడుగుతారు, తూర్పు రాజులను అడుగుతారు, ఉత్తరం రాజులను అడుగుతారు, దక్షిణం రాజులను అడుగుతారు, అన్ని పక్కల రాజులను అడుగుతారు. అడిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. సరే అని ఒక రాజగురువు దగ్గరికి వెళ్ళి, ఎటు సైడ్ పోతే మనకు ఒక పురోహితుడు, రాజగురువు దగ్గరికి వెళ్ళి, పురోహితుని దగ్గరికి అంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళి, ఒక మంచి అయ్యగారు గవ్వలేసి చెప్పే అయ్యగారి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళి, శివాలయం ఉంటుంది, శివాలయంకి వెళ్ళి గవ్వలు వేపిస్తే ఈ గవ్వ ఎటు పడితే ఒక గవ్వ దక్షిణం దిక్కు పడుతుంది, ఆ గవ్వ అటు సైడ్ దొరుకుతుంది. కానీ అమ్మాయిని పెళ్ళైతే వేయద్దు, జాగ్రత్త అని ఆ పురోహితుడు చెప్తాడు. పులి కదా చంపేస్తుంది అంటే గదే ఇప్పుడు అసలు సాధనమే పెద్ద సమస్య వచ్చిందని మనసులో అనుకుంటాడు రాజు. పిల్లలు లేని ప్రేమతోటి అతి ప్రేమగా ఆ పులిని ఆదుకుంటాడు అన్నట్టు. అయితే సరే అని మళ్ళీ ఇంటికి వచ్చి భార్యకి చెప్పి, కచ్చడు గంధం చెక్కలకు పిల్లని ఇస్తాం, కచ్చడి గంధం, మళ్ళీ రాజభటులను తీసుకొని పోతారు. పోయి పోంగ మస్తు అడవులు, చెట్లు, పుట్టలు అన్నీ దాటి తూర్పు రాజ్యం, వేరే రాజ్యం అంటే అటు సైడ్ అటు వెళ్తారు. వెళ్ళి పోంగ పుట్టలు, చెట్లు, గుట్టలు అవన్నీ దాటి ఒక ఆడ సేద తీరుతారు. అవన్నీ తీసుకొని కులను ఉంటుంది, కులను కాడ పడుకొని సేద తీరి తెల్లారుతుంది. మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తారు. పోయి తూర్పు రాజ్యానికి చేరితే అక్కడ ఒక అమ్మ నాన్న లేని అనాథ అమ్మాయి ఉంటుంది. అలా చిన్నమ్మ మస్తు రాక్షసి సాదుతుంది. ఆమెకు కూడా ఒక కూతురు ఉంటుంది. అయితే ఇంకా కచ్చడి గంధం చెక్కలకు వీళ్ళు ఊర్లో అడుగు పెట్టి ఊరు మొత్తం తిరుగుతారు. 1 గంట 2 గంటలు తిరిగి వాళ్ళ
గల్లీకి అంటే అలా వాడకి వెళ్ళేసరికి లేట్ అవుతుంది, చీకటి అవుతుంది. కచ్చడి గంధం చెక్కలకు పిల్లని ఇస్తారా అని అంటే ఒక శూర్పణఖ అట్లాంటిది వచ్చి చెప్తుంది అన్నట్టు. ఏమని కచ్చడి గంధం చెక్కలకట అమ్మాయికి పెళ్ళి, ఆ అమ్మాయిని ఇస్తావా అని అడుగుతుంది. ఏ అమ్మాయిని ఇవ్వాలంటే మీ అమ్మాయి, మీ అక్క బిడ్డ ఉంది కదా ఇవ్వమని అడుగుతుంది. అడిగితే అప్పుడు ఆ శూర్పణఖ ఏమంటుంది, శూర్పణఖ లాంటిది అన్నాక అయ్యో పోయినరో ఉన్నారో అని ఆలోచించి ఇత్తమయ్యో అని ఊరికి వస్తా అంటుంది అన్నట్టు రాజభట్టలు వెంబడి. అమ్మాయిని మేము ఫస్ట్ చూడాలి, అమ్మాయి మాకు మా రాజ్యానికి రావాలంటే అమ్మాయి మస్తు సుందరంగా ఉండాలి, అందంగా ఉండాలని రాజభట్టలు అంటారు. మా రాజు కూడా చూడాలి మా పులిరాజు అని అన్నాక సరే అమ్మాయిని చూడండి మళ్ళీ రేపు వస్తాం మేమని వీళ్ళు వెళ్తారు. వెళ్ళి మళ్ళీ తెల్లారి మళ్ళీ 3 రోజుల ప్రయాణం తూర్పు రాజ్యం. అక్కడికి వచ్చి పులిరాజు తన భార్యకి చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సరే అని అమ్మాయిని చూసి భార్యాభర్తలు వెళ్ళి చూసి కచ్చడి గంధం చెక్కల ఆమెను తీసుకొచ్చి కత్తి కంకణం కట్టి పెళ్ళి చేస్తారు. పెళ్ళి చేసిన తర్వాత ఇంత కొంచెం పెద్దగా అవుతుంది. మళ్ళీ ఈ పనోళ్ళు ఏం చెప్తారు, రాజా నీకు పెళ్ళైన రోజు ఊర్లో నువ్వు పుట్టిన ఆయనకు పెళ్ళయింది, ఇప్పుడు కాళ్ళవోలు తీస్తుంటే ఇప్పుడు నీకు కాళ్ళవోలు అని ఏడవమని ఈ ఇటువంటి చెప్పేటోళ్ళకి ఏం పని ఉండదు కదా చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళా పులి గాండ్రు అని గాండ్రు కొడతా ఉంటుంది. అయ్యో ఎట్లా అని మళ్ళీ ఆలోచించి అమ్మాయికి వాళ్ళ అత్త మస్తు చూసుకుంటుంది. అమ్మాయిని చూసుకొని ఆలోచించి ఎట్లా పెళ్ళి చేసినాం కానీ ఇది ఎట్లా చంపెత్తది కదా అని మస్తు స్నానం పోసుకుంటా, అన్నం తినిపించుకుంటా మస్తు ఎడుతుంది. ఎందుకు అత్తమ్మ నువ్వు ఏడుస్తున్నా అని ఈ అమ్మాయి అడిగితే అంటే ఏం లేదు బిడ్డ అని స్నానం చేపిస్తుంది. మంచిగా సుగంధ ద్రవ్యాలతో అన్నీ స్నానం చేపించి అయితే అందరు ఊర్లో పిల్లలు అప్పుడు ఆ కాలాన పిడికలకు పోతారు అన్నట్టు. పోతుంటే ఏమే లక్ష్మి నీకు పెళ్ళయింది కదా మీ ఆయనని చూసినావు ఇవన్నీ అడుగుతాయి. మీ ఆయన పులి అంటే అదివరదానికి అమ్మాయి తెలియదు. మళ్ళీ ఇవాళ నిన్ను చంపేస్తారట, ఆ పులి బోన్లో ఉంటే పులి తింటుంది అని అన్నాక ఇవాళనా అంటే ఇంకా 2-3 రోజుల కన్నాడు. ఇక రోజు పోయి వీళ్ళ వెంబడి పోయి అటే ఉంటుంది అన్నట్టు. ఆ అమ్మాయి అడవిలో ఉండి నైట్ అయితే మస్తు ఏడ్చి ఓ అమ్మ ఓ నాన్న మీరు చనిపోయినప్పుడు నన్ను తీసుకుపోయినా బాగుండాలి. అమ్మాయి మస్తు ఘోరంగా అర్ధనాదాలతో ఏడితే పైనుండి పార్వతీ పరమేశ్వరులు రథంలో వెళ్తారు. వెళ్ళంగా అప్పుడు పార్వతి ఇక్కడ ఒక అమ్మాయి మాట ఏడుపు వినబడుతుంది ఆపమనంటే మీ ఆడళ్ళతో ప్రయాణం చేస్తే ఇట్లనే ఉంటుందని పరమేశ్వరుడు అంటాడు. ఆయన మగ కదా మగ బుద్ధి చూపెట్టింది. అప్పుడు నేను శిరస్సు వాళ్ళకి కొట్టుకొని చనిపోతా అంటే అప్పుడు ఆపితే కిందికి వచ్చి మామూలు మనుషుల్లాగా వచ్చి బిడ్డని కష్టమేమి చెప్పుమని అంటే నేను మా అమ్మ నాన్న చనిపోయి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అంటే నీకు ఇప్పుడు సమయం లేదు నువ్వు వెళ్ళడానికి. వాళ్ళు వెళ్ళిండ్రు, వాళ్ళ కర్మఫలం అంతే ఉన్నది. ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటి అంటే నాకు కచ్చడి గంధం చెక్కలకు మా చిన్నమ్మ నన్ను నమ్మింది. ఒక పులికి పెళ్ళి చేసిర్రు. ఆ పులి నన్ను ఇవాళ బోన్లకు పంపిస్తే నన్ను తింటుంది. ఆ పులి తినే బదులు నేను ఇక్కడనే చచ్చిపోతానని చంపండి అని మస్తు ఎడుతుంది. ఏడ్చిన తర్వాత ఇది నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో చెప్తా ఫ్రెండ్స్, బాగుంటుంది.